మేము ఇక్కడ 5 సెక్టర్స్ మీద డిఫెన్స్, మ్యానుఫ్యాక్చరింగ్, ఎంఎస్ఎంఈ, దెన్ రియల్ ఎస్టేట్ అండ్ ఫార్మా, ఈ సెక్టర్స్ మీద ఒక రిపోర్ట్ తయారు చేసినాము. దీని ఫ్యూచర్, ఈ ఇండస్ట్రీ యొక్క ఫ్యూచర్ ఏంది, ఏ విధంగా విధానాలు ఉండాలని బ్రాడ్గా తయారు చేసినాము. డిప్యూటీ సీఎం గారు రిలీజ్ చేయడం జరిగింది. అంటే ఫోకస్ అంతా ఏంటంటే మాది గవర్నమెంట్ ఏదైతే ఇండస్ట్రీ మీద ఫోకస్ చేస్తుందో, వాళ్ళ పాలసీ ఉందో దాని మీదనే సిఏఏ కూడా కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంది. అదే విధంగా యాక్టివిటీస్ కూడా చేస్తాం. అఫోర్డబుల్ హౌసింగ్ అనేది కూడా ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ల్యాండ్ ప్రైస్ పెరిగినాయి, లేబర్ కాస్ట్ పెరిగింది, మెటీరియల్ కాస్ట్ పెరిగింది. ఓవరాల్ మీద ఎవ్రీ సర్టన్ డిస్టెన్స్ 8 కిలోమీటర్ 10 కిలోమీటర్స్కి ఎక్కడైతే మన ఎగ్జిట్స్ ఉన్నాయో అక్కడ ఒక 2000-3000 ఎకర్స్ మనం ఓన్లీ అఫోర్డబుల్ హౌసింగ్, ఎకనామికల్ వీకర్ సెక్షన్ కనుక, మిడిల్ క్లాస్ వాళ్ళకి హౌసింగ్ కనుక మనం ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్ పొందుపరిస్తే గవర్నమెంట్ ట్రెజరీలోకి వెళ్ళి రూపాయి పెట్టకుండా ఉన్న ల్యాండ్ను మనం యూజ్ చేసుకొని ఈ యొక్క అఫోర్డబుల్ హౌసింగ్, ఈడబ్ల్యూఎస్ హౌసింగ్ కూడా మనము పెద్ద స్కేల్లో చేయడానికి పనికొస్తుంది. మినిస్టర్ గారు కూడా పాజిటివ్ గా స్పందించారు మేము అడిగిన గ్యారంటీస్ గురించి.